చెప్పి ఇద్దరు కూర్చున్నారు. చేసా చేసా. ఓకే ఓకే బాయ్. మీరు ఈ స్టార్ట్ చేయండి. రకరకాల యా ఈ 3 రకాల భక్తులు మనం ఎందుకు తెలుసుకోవాలి? ఈ 3 గుణాల్లో కాక ఆ మిశ్రమ గుణాలతో ఉన్న 81 రకాల భక్తుల గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం ఏ స్థాయిలో ఉన్నామో, మనం ఎవరితో వ్యవహరిస్తున్నామో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు. ఒకళ్ళు తమో గుణంలో ఉండి వాళ్ళ ప్రభావం మన మీద ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్ళలేము. మనకు చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మంచి కంటే మిగతా వాటి ఇంకా ఎక్కువ మనం ఆకర్షణీయుతులు అవుతాం. కాబట్టి ఆ జాగరూకత ఉండేందుకు కూడా మనకు ఈ భక్తులు రకాలు తెలుసుకోవడం అవసరం. కానీ వీటన్నిటికంటే ఉత్తమమైంది శుద్ధ భక్తి. కాబట్టి అది ఎట్లా చేయాలి అనేది, అంటే గుణాలన్నిటినీ అధిగమించి చేసే ఆ భక్తి ఎలా ఉండాలి, దాని లక్షణాలు ఏంటి, అవన్నీ మనం తెలుసుకోవడం వల్ల మెల్లగా మనం దాన్ని గమ్యంగా పెట్టుకొని ముందుకు వెళ్ళేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శుద్ధ భక్తులు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ముక్తులు అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సే కేవలం స్వామి యొక్క భక్తియుత సేవ. ఆ 15 నుంచి 18 శ్లోకాల లోపల ఈ భక్తి యొక్క అంగాల గురించి ఎందుకు అవి తెలుసుకోవాలంటే, మన మనస్సును మనము ఆ శుద్ధపరచుకుంటే ఆ శుద్ధ భక్తి వైపు మనం అడుగులు వేయొచ్చు. కాబట్టి వాటి గురించి మనం చెప్తారనమాట. ఈ వాళ్ళు కోరుకునే గమ్యం ఏంటంటే భౌతిక కోరికలు కాక, ముక్తులు కాక, ఆ, ఎటువంటి ఎంజాయ్మెంట్స్ కాక, భగవంతుని గుణనామ రూప విశేషాలు వినాలి, ఎప్పుడూ భగవంతుని తలుచుకోవాలన్న భావనతో, ఏమి కోరుకోకుండా అన్యాభిలాషిత శూన్యం, ఆ రకంగా చేసే భక్తి శుద్ధ భక్తి. నెక్స్ట్ ఈ మన 15లో ఏం నేర్చుకున్నాము అంటే, 15వ శ్లోకంలో, 1 సెకండ్ నేను కెమెరా పెడతా. 15వ శ్లోకంలో ఏం నేర్చుకున్నా అంటే, వర్ణాశ్రమంలో మనకు ఏ అయితే ధర్మాలను మనకు నిర్దేశించబడ్డాయో అటువంటి వర్ణాశ్రమ ధర్మాల్ని మనము ఈ విధులను నిర్వర్తిస్తూ దాని నుంచి కర్మపరమైనటువంటి కానీ లేకుంటే భౌతిక పరమైనటువంటి కానీ ఆ ఫలితాలను ఆశ్రయించకుండా మన స్వధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ తద్వారా భగవంతుని సంతోషపరిచే ప్రయత్నము చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ నిరంతరం చేయాలి. అది అహైతుకి అప్రతిహత, ఎటువంటి బ్రేక్ లేకుండా నిరంతరం చేసేది ప్యూర్ భక్తి. అంతేకాక ఇదే శ్లోకంలో హింస గురించి మాట్లాడారు. ఆ హింసది ఏంటి అంటే, ఎప్పుడు మనం ఈ వెజ్ నాన్ వెజ్ గురించి, మరి వెజిటేరియన్స్ చంపరా అంటే చంపుతారు. కానీ ఇది చంపకపోతే భగవంతుడు మన సృష్టిలో జీవస్య జీవనం, మన జీవనం కావాలంటే మనం ఇంకో దాని మీద ఆధారపడాలి. జంతువుల కంటే వృక్షాలకు చేతన తక్కువ, కాన్షియస్ తక్కువ. కాబట్టి మనం చేసే పాపం లెవెల్ హింసించి జంతువుని చంపి తినే వాళ్ళకంటే కొంచెం బెటర్. అయినప్పటికీ కూడా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, భగవంతుడు దాన్ని ఎప్పుడైతే తనకు ఆఫర్ చేస్తామో, యజ్ఞశిష్టాసిన సంతు దాంట్లో ఏమన్నారు, భగవంతుడు మనం ఆఫర్ చేయడం వల్ల ఆ పాపాలు నశింపజేస్తారు. ఎప్పుడైతే భగవంతుడికి మనము ఆయన కోరుకున్న విధంగా పత్రం పుష్పం ఫలంతో, అంతేగాని ఆయన నాన్ వెజ్ ఎక్కడ కూడా అశుద్ధాన్ని ఆయన అడగలేదు. కాబట్టి భగవంతుడు ఆయన పట్ల ప్రేమతో గౌరవంతో అది ఏం చెప్పారో అదే రకంగా మనం ఆయనకు ఆఫర్ చేస్తూ అది మనం ప్రసాదంగా తీసుకుంటే ఈ చెట్లను వృక్షాలను మొక్కల్ని హింసించిన పాపము చాలా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ప్రసాద రూపంలో తీసుకుంటున్నాం కాబట్టి. 16వ శ్లోకంలో ఆయన ఇక్కడ శ్రీ విగ్రహార్చన గురించి చెప్పడం జరిగింది. మద్దిష్ణ్యా దర్శన స్పర్శ పూజా స్తుత్యభివందనై భూతేషు మద్భావనయా సత్వేన సంగమేన చ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మద్నిశ్చయ దర్శన స్పర్శ పూజా స్తుత్యభివందనైః భూతేషు మద్భావనయా సత్వేన సంగమేన చ. హరే కృష్ణ. భక్తుడు మందిరమునందలి నా శ్రీ విగ్రహములను నిత్యము గాంచుచు పాద పద్మములను స్పృశించుచు పూజా సామగ్రిని అర్పించుచు స్థితించవలెను.
సత్వగుణమునందుండి వైరాగ్యపూరితమగు దృష్టిని కలిగి ఉండవలెను. ప్రతి జీవుని ఆత్మరూపిణిగా గాంచవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ నవవేద భక్తుల్లో అర్చన ఎంతో ముఖ్యం. అదే రకంగా చైతన్య మహాప్రభు చెప్పినటువంటి పంచాంగ దాంట్లో కూడా ఈ శ్రీ విగ్రహార అర్చన, శ్రీమూర్తి అర్చన చాలా ముఖ్యమైనది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ శుద్ధ భక్తులు, ఆ తర్వాత భక్తిలో ముందుకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు భగవంతుని యొక్క విగ్రహాలను ఎప్పుడు చూస్తారంటే నిజ తప్పకుండా అలవాటు తప్పకుండా ఆలయాలకు పోవడము, ఉమ్, వీలే అంటే ఆ అవకాశం ఉన్నవాళ్ళు. మరి మేము ఇక్కడ ఉండి మేము రోజు మందిరికి వెళ్ళాలంటే అది సాధ్యమే కాదు. కానీ ఇది మొత్తం ఒక భక్తుడు చేస్తున్న వాటి గురించి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లో భగవంతుడు శ్రీమూర్తిని దర్శనం చేసుకుంటారు, ఆయన పాదపద్మాన్ని స్పృశిస్తారు, అంటే సేవిస్తారు. తర్వాత భగవంత్ కైంకర్యానికి అవసరమైనటువంటి పూజా సామాగ్రిని అందిస్తారు, భగవంతుని ఎప్పుడు స్తుతిస్తారు. ఇవన్నీ కలిసి ఇప్పుడు ఏంటంటే ఆ ఈ ఈ ఈ క్రియలు మనం రెగ్యులర్ గా చేస్తుంటే అప్పుడు మనము భక్తిలో కొంచెం ముందుకు పురోగించిన వాళ్ళు అవుతాం. ఎప్పుడైతే భక్తిలో పురోగమనిస్తామో అప్పుడు ఏంటంటే క్రమక్రమంగా మనం సత్వగుణంలో నెలకొంటాము. సత్వగుణంలో ఉండి కూడా వైరాగ్యపూరితం అంటే అన్నిటిని ఒకే రకంగా భావించే స్థితికి మనము చేరుకుంటాం అన్నమాట. ఆ స్థితిలో భగవంతుడి సృష్టి అయిన ప్రతి జీవుణ్ణి కూడా ఆత్మతో వాళ్ళని ఐడెంటిఫై గుర్తిస్తాం కానీ బాహ్యపు తొడుగులతో కాదు. అదే శిలా ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్పారనమాట. భాష్యంలో చెప్పుకుంటూ మామూలుగా ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ విగ్రహారాధన శ్రీ విగ్రహాన్ని దర్శించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంకా భక్తిలో మొదట్లోనే ఉన్నారు కాబట్టి రోజు గుడికి వెళ్ళమ్మా, లేకుంటే రోజు ఇంట్లో ఆల్టార్ ముందు కళ్ళు మూసుకుని దండం పెట్టమ్మా ఇట్లా అని ఎందుకు చెప్తాము అంటే వాళ్ళలో భగవంతుని పట్ల భక్తి పట్ల అనురక్తి కలిగింది. అయితే కేవలం సాధకులే చేయాలి, మేము అడ్వాన్స్ మేము అక్కర్లేదు అనుకునేందుకు లేదు. అంత భక్తిలో పురోగమించిన వాళ్ళకు కూడా ఈ విగ్రహ ఆరాధన, శ్రీమూర్తి అర్చన అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇప్పుడు ఎంతో మంది ఆచార్యులు, ఇప్పుడు దుబాయ్కి ఎంతో మంది వస్తుంటారు విజిట్ మీద ఆచార్యులు. మరి వాళ్ళందరూ ఎంబడి వాళ్ళ డైటీస్ తీసుకొస్తుంటారు, వాటికి సేవ చేస్తుంటారు. తర్వాత పువ్వులు కానీ భోగం కానీ అన్ని చూసుకుంటారు. మరి మేము ప్రయాణం చేస్తున్నాం కదా అని ఎక్స్క్యూజ్ లేదు వాళ్ళకు. మేము సన్యాసులము, సీనియర్ డివోటీస్ మాకు అక్కర్లేదు అని కూడా కాదు. వాళ్ళు కూడా అవి చేసి తద్వారా ఆనందిస్తారు అనమాట. అది ఈ భగవంతుని యొక్క భక్తిలో ముందుకు వెళ్ళిన వాళ్ళు. వాళ్లకు మరి బిగినింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మరి వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అంటే ఈ సాధకుడు ఏంటి అంటే భగవంతుణ్ణి అతను భగవంతుడు ఈ భగవంతుని యొక్క మూర్తి అవి రెండు భిన్నమని తలుస్తాడు అనమాట అతను. అదే ఒక అడ్వాన్స్డ్ డివోటీ అయితే, అడ్వాన్స్ భక్తి అయితే అది అభిన్నమైంది అని తెలుస్తాడు అనమాట. అతను కేవలము అర్చామూర్తినే కాదు, ఎన్నిటినో కూడా భగవంతుడు వాటన్నిటికీ మూల రూపుడన్న విషయాన్ని అతను తెలుసుకుంటాడు. అది అనమాట ఒక వృద్ధి చెందినటువంటి భక్తుడికి ప్రారంభ దశలో ఉన్నవాడికి. ఈ సాధకుడికి మటుకు ఏంటంటే ఈ డైలీ రెగ్యులర్ గా చేయాల్సింది ఈ భగవత్ అర్చన అనమాట, శ్రీమూర్తి అర్చన. కానీ ఈ అడ్వాన్స్ అయిన వ్యక్తి ఆయన ఇప్పుడు ఏంటంటే అందరితో సమానంగా అందరిలో భగవంతుడిని చూస్తారు. అందుకే మనకు ఆ భగవద్గీతలు చెప్తారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి హవిజస్సు. అంటే బాహ్యంలో ఉండే దేహ భేదాలు కాకుండా అతను అన్నిట్లో కూడా భగవంతుని యొక్క ఉనికిని చూస్తారనమాట. అదేంటంటే అతను ఆధ్యాత్మిక స్థాయిలో చాలా ఉన్నత స్థితికి పోతే అప్పుడు. కానీ ఈ మొదట్లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఈ ఆలయాలకు వెళ్ళడము, భగవంతుడి శ్రీమూర్తిని దర్శించుకోవడము, ఆయన పాదాలకు వందనం చేయడము, తర్వాత మన ఛాయశక్తుల ఏది వీలైతే అది భగవంతునికి ఆఫర్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే అది కూడా రెగ్యులర్ గా చేస్తుంటే ఏంటి అంటే భక్తిలో అతని ముందుకు పురోగమించే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు అందరి జీవుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, నేను ఎవరితో ఉన్నా ఒకటే అనే భావన అది కరెక్ట్ కాదు. ఎందుకు శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారంటే అది ఆ చిన్నటి ఉదాహరణ. ఒక మూర్ఖుడు పోయి పెద్ద పులి ఉందయ్యా పక్కకి జరిగి వెళ్ళిపో వస్తుందంటే, లేదేదో నేను మరి అందరూ కూడా భగవంతుడే ఉన్నాడు కదా, నాకు నా భగవంతుడు ఎటువంటి హాని కలిగించడు అంటారు. కానీ అంటే మనకు భగవంతుడు ఇచ్చిన ఈ మేధన పెట్టుకొని దానికి ఉండే ఆధ్యాత్మిక సంబంధము అది మనతో ఏ రకంగా బిహేవ్ చేస్తుంది, మన మనకు అది సానుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా, ఇవన్నీ ఆలోచించాలి. పెద్ద పూలే కాదు, ఈవెన్ వేరే డివోటీస్ మనం వ్యవహరిస్తున్నప్పుడు కూడా వాళ్ళ సాంగత్యం మనకెంత ఉపయోగకరం అవుతుంది, భక్తుల ముందుకు పోతామా వెనుకకు పోతామని ఆలోచించుకుంటూ మనం అటువంటి వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి. నేను మాట్లాడే అసత్సం కాదు, భక్తుల్లోనే మనం ఎవరితో ఉంటాం అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి. అంతేగాక ఎవరెవరైతే భక్తులు ఉన్నారో కృష్ణ భావంలో నిమగ్నులు ఉంటారో వాళ్ళు ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఒకరికొకరు కోఆపరేట్ గా ఉంటూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. అందరూ ఇంతకుముందు ఆ పులి టాపిక్ కంటిన్యూ చేస్తే అందరూ భగవంతుని అంశాలు అయినప్పటికీ కూడా, అట్లే కొందరు ఎంతో మంది కొత్త వాళ్ళలో కూడా భగవంతుడి అంశాలు అయినప్పటికీ కూడా వాళ్ళలో ఇంకా ఆ కృష్ణ భక్తి అనేది ఆ భావన పెరగలేదు. కాబట్టి మనము ఆ సాంగత్యాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. నేను 3-4 సార్లు చెప్పిన అసత్సంగం ప్రభావం మన మీద చాలా ఉంటది. అందుకని వీలైనంత మటుకు, ఎందుకంటే మనసు చాలా చంచలం, ఎప్పుడు మాయాదేవి మనల్ని ఆమె గుప్పిట్లో తీసుకోవాలా అని చూస్తుంది. కాబట్టి ఆ మాయాదేవి నుంచి కాపాడుకోవాలంటే, ఈ టెంప్టేషన్స్ నుంచి తప్పించుకోవాలంటే ఎప్పుడు మనము సత్సంగంతోనే ఉండాలి. సత్సంగంలో ఉన్నప్పుడు ఏంటి, అందరూ భగవంతుని యొక్క విషయాన్ని తలుచుకుంటారు, దాని గురించి మననం చేసుకుంటారు. కాబట్టి ఎవరైతే అభక్తులు ఉంటారో వాళ్ళ ఎంత మంచి వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళ సంఘాన్ని మనము త్యజించాలి. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మనం భక్తి చేస్తున్నప్పుడు కొన్ని మనకు అడ్డంకులు వస్తాయి, కొన్ని మనం అనుకున్నవి జరగలేదు. జరగపోయేటప్పుడు ఏంటంటే నేను భక్తి చేసిన ఏ లాభము అన్న భావనతో భక్తిని త్యజించకూడదు అని శిలా ప్రభుపాదుల వారు అని పరపట్లు చెప్పారనమాట. అందుకని ఒక భక్తుడికి కావాల్సిన ఉత్సాహ, ధైర్య, నిశ్చయ, ఇవన్నీ ఎందులో చదువుకుంటామన్న రూప గోస్వామి చెప్తారు మనకు. అంటే ఒక భక్తుడికి కావాల్సిన లక్షణాలు అనమాట. వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా చేయాలి, వచ్చే ఎదుర్కోవాల్సిన సమస్యల్ని ధైర్యంగా వదులుకోవాలి. తర్వాత నేను ఈ భక్తి మార్గం నుంచి పక్కకు తప్పను అని నిశ్చయించుకోవాలన్నమాట. కాబట్టి ఏ రకంగా నేనుంటే ఆ స్వామి నన్ను కరుణిస్తారు అన్న నమ్మకం. ఇది బిజినెస్ కాదు, ఇక్కడ ఆ విశ్వాసంతో ధైర్యంగా ఉండి ఆ భక్తిని వాడు కొనసాగిస్తారు. అంతేగాని చిన్న చిన్న సమస్యలు రాగానే నేను భక్తి చేయను అన్న భావన వాళ్ళలో కలగదు. 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, ఈ భక్తులకు గురువు యొక్క అవసరం ఎంత ఉంది. మనం భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే మనకు మార్గదర్శనం చేసేందుకు గురువుల యొక్క ఇంపార్టెన్స్. ఇది 16వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఒకసారి రివైజ్ చేయాలంటే, చూడడము అని తాకడము, పూజించడము, తర్వాత ఆయనకు దండాన్ని సమర్పించడం, ఇవన్నీ ఒక శ్రీవిగ్రహానికి చేస్తే తర్వాత ప్రతి ఒక్క జీవి భగవంతుని పరంగా మనతో సమానం అని చూసుకుంటూ, తర్వాత మనం ధైర్యంగా భగవంతుడి మీద విశ్వాసంతో మన భక్తిని ముందుకు సాగించాలి. ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, మాతా బహుమానేన దీనానామనుకంపయా మైథ్యా చైవాత్మతుల్యేషు యమేన నియమేన చ. హరే కృష్ణ. మాతాజీ హరే చదవండి. కృష్ణ మాతాజీ. మాతాజీ స్క్రీన్ మీద రాలే మాతాజీ. కనబడట్లేదు. నాకు వస్తుంది. మాకు రాలేదు మాతాజీ. మరి కనబడలేదు మాతాజీ. వస్తుంది స్క్రీన్ మీద. స్క్రోల్ చేయాల్సి ఉంటుంది.
సరే, కనిపిస్తున్న వాళ్ళు ఇప్పుడు చదవండి ఎవరైనా. ఇప్పుడు కనబడుతుంది ఇప్పుడు మాతాజీ. నేను చదవచ్చా ఇప్పుడు మాతాజీ? వస్తుంది మాతాజీ. చదువు సరోజమ్మతి, చదవండి. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇప్పుడు महतां बहुमानेन दीनानामनुकम्पया मैत्र्या चैव मैत्र्या चैव स्मृतुले శైవాత్మ, అందుకే రావట్లేదు, దీర్ఘం తీసేటప్పటికి కుదరట్లేదు. శైవాత్మ. मैत्र्या चैवात्म तुल्येषु नियमेन च భాష్యం. శ్రీల ప్రభుపాద్కి జై. విశుద్ధ భక్తుడు గురుదేవునకు మరియు ఆచార్యులకు పరమాధారము నొసగుచు భక్తిని కొనసాగించవలెను. దీనుల ఎడ కరుణను చూపుచు అతడు సమానులతో స్నేహము నెరపవలెను. కాని అతని కర్మలన్నీయును నియమపూర్వకముగాను ఇంద్రియ నిగ్రహంతోనూ నిర్వహింపబడవలెను. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. ఇక్కడ ఇంకా విశుద్ధ భక్తుని యొక్క లక్షణాలు చెప్తున్నారు. మనం చదువుకున్నాం కదా అంగాలు, భక్తి యొక్క అంగాల్లో ఈ శ్లోకంలో చెప్తుంది ఏంటంటే, అతను గురుదేవుడు అంటే అతని యొక్క దీక్షా గురువుకి, తర్వాత ఆచార్యుడు, వాళ్ళందరికీ కూడా ఆదరాన్ని చూపుతూ తన భక్తిని సాగించాలి. ఎందుకు ఆదరించాలి అంటే, మనకు తెలియని విషయాల్ని వాళ్ళు మనకు చెప్పుతారు కాబట్టి. అది తద్విత్తి ప్రణిపాతేనాలో చదువుతాం మనం. అంతేగాక ఇతను పెద్దవాళ్ళను, గురువులను, ఆచార్యులను ఏ రకంగా గౌరవిస్తాడో, దీనుల ఎడ, దీనుల అంటే మన లౌకిక భాషలో దీనులు కాదు, ఎవరైతే కృష్ణ భావన చెయ్యరో, అంటే భక్తిలో వాళ్లకు ఇంట్రెస్ట్ లేదో, భక్తి పట్ల ఆసక్తి లేదో, వాళ్ళ పట్ల కరుణ చూపాలి. అంటే అరే వీడు భక్తుడు కాదు, అభక్తుడు, నేను వీటితో మాట్లాడిన వీడి మొహం చూడని కాదు, వాళ్ళతో కలిసి వాళ్ళలో ఆ కృష్ణ భావనను కలిగించే ప్రయత్నాలు చేయాలి. శిలా ప్రభుపాదుల వారు చేసినట్టు అనమాట. ఆయన 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 అనుసరిస్తూ మనం కూడా ఇంతో అంతో కొంత చేస్తుండాలి. తర్వాత మన సమానులతో అంటే ఎవరైతే మనలానే భక్తి సాధనలో ఒక మెట్టు ముందుకు వచ్చి, అంటే ఆచార్యం నమ్ముతాము, భగవంతుని విగ్రహాల్లో విగ్రహంలా కాకుండా భగవంతుని ప్రాతినిధ్యంగానే మనం దాన్ని చూసుకుంటాము. తర్వాత భక్తిలో ముందుకు సాగాలి అన్న కోరిక ఉంటుంది మనకు. అందుకని మనం ఏంటంటే మనతో సమానంగా ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తాం, మనకంటే పెద్దవాళ్ళని గౌరవించి ఆదరిస్తాం, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళ మీద కరుణ చూపిస్తాం, మనతో ఉన్న వాళ్ళతో స్నేహంని మనము పాటిస్తాం అన్నమాట. కానీ ఏది చేసినా కూడా నీ ఇష్టం వచ్చినట్టు కాకుండా నియమపూర్వకంగా మనకు స్క్రిప్చర్స్ చెప్పినట్టు, మన ఆచార్యులు చెప్పినట్టు ఆ నియమాలను పాటిస్తూ ఇంద్రియ నిగ్రహంతో చేస్తారనమాట. ఇన్ని చేస్తూ ఇంద్రియ నిగ్రహం లేనివాడు మళ్ళీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ భగవంతుని యొక్క విషయాన్ని ఆచార్యుడి ద్వారా విని, ఆ పరంపర ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మనము ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఈ వైష్ణవ గురువులుగా గురించేటప్పుడు శిలా ప్రభుపాద ఒక పాయింట్ చాలా క్లియర్ చేశారు. గురువులు చూసినప్పుడు వాళ్ళ యొక్క రంగులు కానీ, వాళ్ళ ఆకారాలు కానీ, వాళ్ళ యొక్క కులం కానీ ఇవేవి కూడా మనము దృష్టిలోకి పెట్టుకోవద్దు అనమాట. ఎవరైతే భగవంతుని యొక్క భక్తుడు ఉంటాడో అతను వాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు. ఈ రకమైనటువంటి భావనలు అది సాంఘిక పరంగా కానీ భక్తిలో వాళ్ళు ఎవరు అని. నేను దోహాల మొదలు పెట్టినప్పుడు మా ఇంటికి ఆస్ట్రేలియా కపుల్ వచ్చారట. ఆస్ట్రేలియా టెంపుల్, సిడ్నీ టెంపుల్ అనుకుంటా. మా ఫ్రెండ్ ఒక ఆవిడ అంటుంది, మనకేం తెలియదని వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాము మనం. అంటే ఆ భావన, ఈ దేహ భావన నుంచి మనం ముందుకు రావాలన్నమాట. వాడు తెల్లగా ఉన్నారా, వాడు నల్లగా ఉన్నారా, అందంగా ఉన్నారా, లేదు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారా, బ్రాహ్మణ జాతి చెందినవాడా, నాన్ బ్రాహ్మణ, ఇవన్నీ కూడా చూసి మనము ఆచారాలను ఆ దృష్టికోణంలో చూడడము, పరిగణించడం చాలా చాలా తప్పు అన్నమాట. ఇక్కడ ఈ నెక్స్ట్ మళ్ళీ మనం ప్రామాణిక విధులను అనుసరించి ఏ రకంగా ఒక గురువును శిష్యుడు ఆనందపరచాలో సేవ చేయడం ద్వారా, వినయంగా ప్రశ్నలు అడగడం ద్వారా, ఆదరించడం ద్వారా, గౌరవించడం, ఈ రకమైనటువంటి చూస్తే మనము ఆ నియమాన్ని పాటించిన వాళ్ళం అవుతాం అనమాట.
ఇక్కడ బీదవారి గురించి చెప్పుకుంటూ శిలా ప్రభుపాదులు వారు ఏమనంటే, ఒకవేళ వాడు చాలా పెద్ద ధనవంతుడు అయినచ్చు, మిలియనీరో బిలియనీరో అవ్వచ్చు, కానీ భగవత్ తత్వం తెలుసుకోకుండా భక్తి చేయని వాడు అతను దీనుడే. ఆ? అదే రకంగా ఈ మన గోస్వాములు వాళ్ళు అంతంత డబ్బును సంపదను వదిలిపెట్టి కూడా వాళ్ళు బృందావనం అడవిలో చెట్టు కింద పుట్ట కింద కూర్చునేవాళ్ళు. వాళ్ళు చాలా ధనవంతులు, ఎందుకంటే వాళ్ళలో ఆ కృష్ణ ప్రేమ అనే ధనం విస్తృతంగా ఉంది అనమాట. సో బయట కనిపించే గొప్ప మీద కాకుండా కృష్ణ భావనలో వాళ్ళు ఎంత ముందుకున్నారు, ఎంత అడ్వాన్స్ అయినా తెలిసే దాన్ని బట్టి వాళ్ళు దీనులా లేకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు అనే విషయం తెలుస్తుంది అనమాట. దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంత గొప్పగా ఉంటే వాళ్ళను మనం ఆచరించడం మనకు అంత ముఖ్యం. ఆ ఈ దీనుల పట్ల కరుణ చూపడం ఏంటంటే, మనకు కొంత భక్తి యొక్క రుచిని తెలిసింది కాబట్టి, అయ్యో పాపం వాళ్ళకి తెలియదే, వాళ్ళని కూడా ఈ ఈ కృష్ణ భావనను కలిగిద్దాం, ఈ భక్తిని ఆనందింపజేద్దాం అని మనకు తోచిన విధంగా వాళ్లకు కృష్ణ భక్తి గురించి ఒక రౌండ్ చాంటింగ్ చేయండి, లేదంటే ఒకసారి నాతో పాటు భాగవతం క్లాస్కి రండి. ఈ రకంగా చెప్తూ చెప్తూ ఏంటంటే మన మన విధి ఏంటంటే మనల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు చేయిస్తూ వాళ్ళని పైకి లేవాలి. జగన్ ప్రభు ఎప్పుడు చెప్తారు, రెండు చేతులు అంటే ఒక చెక్కింది ఒక చేయి పైన ఏంటంటే ఆచార్యుల పాదాలు పట్టుకొని పైకి వెళ్ళే ప్రయత్నము, మనం వెళ్తూ వెళ్తూ కింద మనకంటే తక్కువ ఉన్న వాళ్ళను మన స్థాయికి గుంజే ప్రయత్నం చేయాలట. మనం ఈ రకంగా ఆ పరంపర మనం కంటిన్యూ చేయొచ్చు. సమానులంటే ఇదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనతో ఉన్న భక్త బృందంతోనే మనం సహవాసము స్నేహం చేయాలి, కానీ సామాన్యులతోటి అభక్తులతోటి స్నేహం చేయడం అట్లన్నీ వాళ్ళని ద్వేషించద్దు, కానీ వాళ్ళతో మితిమీరి తిరగడం వల్ల మన భక్తి పొల్యూట్ అయ్యే అవకాశం, పలచబడే అవకాశం ఉంటుంది అనమాట. భక్తులతో అయితే ఏంటి ఇష్టాగోష్టి మనం మాట్లాడేది డివోషన్ గురించి, భగవంతుని టాపిక్స్ గురించి చెప్పేంత మచ్చిత్త మతగత ప్రాణ ఆ రకంగా అనమాట. వాళ్ళు ఎన్నో స్క్రిప్చర్స్ గురించి మాట్లాడతారు, వాళ్ళు ఎన్నో లెక్చర్స్ గురించి చెప్తారు. ఇవన్నీ ఇట్లా చేసుకుంటూ భక్తులకు ఒక్కటి కాదు 1,00,000 విషయాలు ఉన్నాయి. డైటీ వర్షిప్ గురించి మాట్లాడుకోవచ్చు, పూలమాలలు ఎంత బాగా చేయాలో, అట్లా ప్రతి విషయం తీసుకుంటే భగవత్ సంబంధమైంది అన్నిటిని గురించి కూడా వీళ్ళు చర్చించుకోవచ్చు. ఈ రకంగా ఆ పరస్పర అవగాహనతోటి భక్తులు ఒకరికొకళ్ళు సహాయపడుతూ కూడా భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి భక్తుడు ఎవరైతే సరైనటువంటి భక్తి భావన లేదో వాడు కొంచెం దూరంగా ఉంటూ, అంతేకాదు వాడు వైష్ణవుడు అయినప్పటికీ కూడా అతని అతని యొక్క ప్రవర్తన ఒక స్టాండర్డ్కి లేకపోతే, నియమాల్ని అతను పాటించకపోతే అతనితో కూడా మనము దూరంగా ఉండడం మంచిది అనమాట. కాబట్టి అభక్తులు అంటే మనం ఏంటంటే జాగ్రత్త ఉంటాం. భక్తుల్లో కూడా వాళ్ళ యొక్క కోపం ఉండడం కానీ, వాళ్ళలో ఈర్ష్య ఉండడం కానీ, ఆ లక్షణాలను చూసుకొని మనం కొంచెం దూరాన్ని మెయింటైన్ చేయాలి వాళ్ళతో. 18వ శ్లోకంలో 4 పాయింట్లు వాడారు. వాళ్ళు ఒక్కసారి రివర్స్ తీసుకుందాం. ఒకటేమో ఆచార్యులను గురువుల్ని ఆదరించడం, గౌరవించడం. తర్వాత ఈ దీనుల పట్ల కరుణ చూపించడం. మూడోది ఏంటంటే మన సమానులతోటి ప్రేమ చూపించడం, మైత్రి చేయడము. తర్వాత అన్ని రకాల విధులను విధిపూర్వకంగా మనం నిర్వర్తిస్తూ ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. 18th శ్లోకంలో ఆధ్యాత్మికానుశ్రవణ నామ సంకీర్తనాచ్చుమి ఆర్జవేనార్య సంగేన నిరహం క్రియయా తథా. కృష్ణవేణి మాతాజీ కనిపిస్తే చదవండి ఇప్పుడు. హరే కృష్ణ మాతాజీ కనిపిస్తలే, రాలే స్క్రీన్ మీద. ఓకే మాతాజీ ఇంకెవరైనా చదవండి. వచ్చిందమ్మా. ఇప్పుడు వచ్చింది మాతాజీ, ఇప్పుడు వచ్చింది. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రవణాన్మా నామ సంకీర్తనాచ్చమే. శ్రవణాన్మాన్ సంకీర్తనాచమే.
అర్జన్ అర్జవేనార్య సంగేన నిరహంక్రియాయ తదా. హరే కృష్ణ. చదవండి. భక్తుడు ఆధ్యాత్మిక విషయములను శ్రవణము చేయుటకే సదా యత్నించుచు భగవన్నామ కీర్తనమందే తన కాలమును వినియోగించవలెను. అతడు రుజు స్వభావుడును సరళుడైనను ఉండవలెను. తాను ఎవ్వరి ఎడను ద్వేషమును కలిగి ఉండక మైత్రిభావముతో ఉన్నప్పటికీ ఆధ్యాత్మికోన్నతిని బడయని వారి సాంగత్యమును అతడు విడనాడవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా దాని గురించి కంటిన్యూ మాట్లాడుతున్నారు. ఒక భక్తుడు ఏం చేయాలి అంటే అతను ఒక సమయాన్ని భగవత్ సంబంధమైన విషయాలు వినేందుకే ఎప్పుడు వినియోగించాలన్నమాట. భగవంతుడిని కీర్తించేందుకే తన సమయాన్ని వినియోగించాలి. ఇంకోటి ఆ భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు రుజు స్వభావుడు, స్ట్రైట్ ఫార్వర్డ్, తర్వాత సరళుడు, చాలా సింపుల్ మనిషి అనమాట. శిలా ప్రభుపాద వారు ఎప్పుడు చెప్తారు సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని. అంతేకాక ఏంటంటే ఎవ్వరి పట్ల కూడా ద్వేషభావము కలిగి ఉండదు. ఇవన్నీ మనం 13th చాప్టర్ భగవద్గీతలో నేర్చుకుంటాం. అంతేకాక మైత్రి భావం, అందరితో స్నేహంగా ఉంటాడు. మళ్ళా ఇక్కడ కూడా అదే పాయింట్స్ చేస్తున్నారు. స్నేహంగా ఉండడం ఒకటి, ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నది చేయట్లేదు అంటే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ లేదు, 2 రోజులు సత్సంగకి వస్తారు, 3వ రోజు నుంచి ఇంకేదో వాళ్ళ హ్యాబీస్ని చూసుకుంటూ అట్లా ఆనందపడుతూ వాళ్ళు రారనమాట. అట్లా ఉండే వాళ్ళను మనం కొంతమంది ప్రయత్నించాలి, వాళ్ళని కూడా మన దాకా తెచ్చేందుకు. కాకపోతే ఇక వాళ్ళని బట్టి తిరగడం మనము మెల్లగా తగ్గించుకోవాలన్నమాట. అది విడనాడాలని క్లియర్ గా చెప్పింది. భాష్యంలో కూడా శిలా ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. ఆ శ్రవణం అనేది కూడా ఏంటంటే ఏది పడితే అది ఎక్కడి నుంచి పడితే అక్కడ వినకూడదు. ఎవరి నుంచి వినాలో వాళ్ళ నుంచే వినాలి. సో అందుకే ప్రామాణిక గురువు నుంచి పరంపర ద్వారా వచ్చే ఆ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తూ కూడా కొన్ని కఠిన నియమాలు, ఎట్లయితే శిలా ప్రభుపాద వారు మనకు ఈ 4 నియమాలు కంపల్సరీ అని చెప్పారో అట్లా ఈ కఠిన నియమాలు పాటిస్తూ ఇంద్రియ నిగ్రహం కూడా ఉండాలి. లేకపోతే ఎప్పుడైతే ఇంద్రియాలకు మనం బానిస అవుతామో అవి వాటి ఇష్టం వచ్చినవి మన మీద దాడి చేస్తాయి. మనం వాటిని అదుపులో పెట్టుకున్నాం అనుకోండి, మనతో పాటు మన ఇంద్రియాలను కూడా భక్తిలో నిమగ్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కూడా పాటించాలి. అసలు ఎందుకు నేను ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకుంటున్నా, దాని యొక్క విలువ ఏంటి, దాని యొక్క ప్రయోజనం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటూ అతను అహింస అనేది చేయకుండా, హింస అనేది ఇద్దరు కూడా చెప్పారు, శారీరకంగానే కాదు మన మాటలతో, పరుషమైన పదాలతో, పరుషమైన చూపులతో కూడా ఇతరుల వాళ్ళను కష్టం కలిగించకుండా. తర్వాత సత్యసంధుడు, చిన్న చిన్న విషయాలకు మనకి అవసరం లేకుండా అబద్ధం ఆడేస్తాం, అవన్నీ చేయకుండా వీళ్ళంత మటుకు సత్యసంధుడు అవుతూ ఈ లక్షణాలన్నీ మనకు 13 చాప్టర్ చెప్పినట్టు చోరత్వం, తర్వాత మైథున సుఖం, ఇవన్నీ వదిలిపెట్టాలన్నారు. ఎంత మట్టుకు మన దేహానికి కావాలో దానికి అంటే జస్ట్ మన అవసరాలు తీరే అంతనే మనము దాని గురించి కూడబెట్టాలి, సంపాదించాలి, కానీ అత్యాహారం చేయకూడదు అని చెప్తున్నారు. తర్వాత ఈ మామూలు ప్రజలతో, సామాన్య జనులతో వాళ్ళతో ఎక్కువ తక్కువ పుట్టిన బయట అంటారు హైదరాబాద్ లో, అది చేయకూడదు. తర్వాత ప్రయోజన రహితంగా నియమ నిబంధనలు పాటించరాదు. మనకు దాని యొక్క ప్రయోజనం ఏందో తెలియకుండా ఇవన్నీ వాళ్ళు చెప్తుంటారు, ఎన్నో దోశలను అంటారు, ఇంకేవో అంటారు, ఇంకేవో వ్రతాలు అంటారు. ఇవన్నీ మనం పాటించకుండా ముందు అసలు శాస్త్రాలు ఎక్కడ దానికి ఆధారం ఉందా అది చూపించుకోవాలి. అది మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాము అన్నప్పుడే అటువంటి నియమ నిబంధనలన్నీ పాటించాలి. లేకపోతే ఎన్నో రకాల మధ్యలో వస్తుంటాయి. వాటి యొక్క అథెంటిసిటీ అంటే వాటి యొక్క అథెంటిసిటీ ఏమంటారు తెలుగులో, అవి ఎంత మటుకు మనం చేయొచ్చో అది చూసుకొని మనం చేయించాలన్నమాట. ఇక్కడ కూడా శిలా ప్రభుపాద వారి భగవద్గీతలో చెప్పిన లక్షణాలన్నీ చెప్పారు. మళ్ళీ ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూడండి, దాంట్లో అహింస, మార్దవం, క్షీరచాపలం అవన్నీ ఉంటాయన్నమాట. అమానిత్వం, అడంబిత్వం, ఇవన్నీ చేసి ఏంటంటే మనిషి చాలా సరళ స్వభావం కలిగి ఆచారాన్ని మనం ఆశ్రయించి ఇంద్రియాన్ని గ్రహిస్తూ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళేందుకు చేయాలన్నమాట. తర్వాత నామ సంకీర్తనాచ్చ అని ఇక్కడ శిలా ప్రభుపాద
ఈ పదాన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. ఎక్కడుందంటే ఫస్ట్ లైన్ లో ఆధ్యాత్మిక అనుశ్రవణ నామ సంకీర్తనాక్షమే అన్నది. అంటే ఏంటి అంటే ఈ మహామంత్రాన్ని ఎప్పుడు దాన్ని స్మరిస్తూ అది మనం వ్యక్తిగతంగా కానీ లేకపోతే అందరితో కలిసి కానీ ఎప్పుడు దాన్ని నామ సంకీర్తన చేస్తుండాలి. ఆ నామ సంకీర్తనే ముఖ్యంగా ఈ కలియుగంలో మన ఆధ్యాత్మిక పురోగమనానికి సులువైన సాధన. అందుకని శిలా ప్రభుపాదుల వారు ఆయన చైతన్య మహాప్రభువుల బోధనలు స్వీకరించి అది ఒక భారతదేశానికే కాకుండా బయటకు కూడా తీసుకెళ్లి ఈ హరి మహామంత్రాన్ని అందరికీ ఆయన పంచారనమాట. ఎందుకంటే శిలా ప్రభుపాదుల వారు వాళ్ళ గురువులు అట్లా ఇంకా పరంపరలు పోతే చైతన్య మహాప్రభు ఆయన చాలా సులువుగా అందరికీ ఈ కలియుగంలో ప్రయోజనం కలిగినట్టు ఈ నా హరే మహామంత్రాన్ని ఇచ్చారు కాబట్టి అది అందరికి కూడా దోస్తులతో పంచిపెట్టేస్తున్నారు అనమాట. అయితే ఏదైనా చేసినప్పుడు మనం ఏంటంటే ఇంకోళ్ళను కపట స్వభావంతో వాళ్ళని కష్టపెట్టకూడదు అని చెప్తున్నారు అనమాట. అంటే మన మన స్వ స్వార్థానికి, అది మన వ్యక్తిగతమైనటువంటి లాభాలకు ఈ ప్రచారాన్ని మనం ఉపయోగించుకోకూడదు అని చెప్తూ అటువంటి కపటత్వము ఖండించారనమాట ఇక్కడ. ఆ, ఈ మనకంటే ఈ ఆచారులు ఆధ్యాత్మిక జ్ఞానంలో ముందుకు కాబట్టి మనం వాళ్ళని ఆశ్రయించి వాళ్ళని అనుసరించాలి కానీ ఎవరైతే ఆధ్యాత్మికతలో భాగంలో ముందుకు వెళ్ళలేదో మార్గంలో వాళ్ళను వదిలేసేయాలి. మనం వదిలేసేసేయాలి. అది శిలా ప్రభు శిలా ప్రభు అది సారీ అది పర్పట్లు ఏం చెప్పారంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే తాత్కాలికమైన వాటి ఎడ అనురక్తులైన వారిని త్యజించాలి. అంటే ఏవైతే ఈ భౌతిక జీవితంలో అన్ని తాత్కాలికమే వాటి పట్ల అనురక్తున్న వాళ్ళని మనము విడనాడి ఎవరైతే ఆధ్యాత్మికతలో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళను మనం ఆశ్రయించాలి. ఎవరైతే స్త్రీల పట్ల తర్వాత భగవద్భక్తి లేకుండా దురాచార అలవాట్లు ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళ మీద మనము అసత్సంగాన్ని అసత్సంగం అనే విషయం తెలుసుకొని వాళ్ళని దూరంగా పెట్టాలని చెప్తున్నారు. లాస్ట్ చెప్పేది ఏంటంటే మనకుండే భౌతిక సంపదను చూసి మనము గర్వపడద్దు అని చెప్పారు. ఎందుకంటే ఎంత మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, అన్నీ నాకు అడిగి ఉంటుందని. అట్లే భక్తుడు అతను ఏంటంటే చాలా అనుకోగా తను ఎంత ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా చాలా వినమ్రుడై ఉంటాడు. అటువంటి వాళ్ళను యాక్చువల్ ఉత్తమాధికారి అంటాడు. అతను ఆధ్యాత్మిక లెవెల్లో చాలా ఉన్నతిలో చెందినవాడు అయినప్పటికీ మన స్థాయికి ఆయన దిగి వస్తారు అనమాట. అందుకే అతన్ని ఉత్తమాధికారి అని చెప్తారు. అనుకోగా నమ్రుడే. మన 3 days కింద మేము బిబి గోస్వామి మహారాజ్ వ్యాస పూజకి వెళ్ళాం. మహారాజ్ ఒక్కొక్కడి మీద చేసి మాట్లాడి ఎంత అంటే ప్రతి ఒక్కళ్ళకు మహారాజు నాతో ఎంత బాగా మాట్లాడుతున్నారని ఆనందం కలిగించేటట్టు ఆయన స్థాయి నుంచి కిందికి దిగానమాట. అందరితో పాటు కూర్చొని ప్రసాద స్వీకరణ చేయడం, వీటి వల్ల ఏంటంటే మనకు ఆచార్యుడికి ఒక భక్తుడికి కావాల్సింది వినమ్రత అన్న విషయం తెలుస్తుంది అన్నమాట. గర్వం అనేది ఉండకూడదు. ఈ విషయాన్ని అనేక మంది ఆచార్యులు, అనేక మంది గొప్ప గొప్ప వైష్ణవులు వాళ్ళ సెల్ఫ్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళను ఉదాహరణ తీసుకొని మనకు నిరూపించారు. అదే చైతన్య మహాప్రభు తృణాదపి సునీచైన తరోరివ సహిష్ణున. అంటే భగవంతుడు ముందు ఈ భక్తుడు ఏమనుకుంటాడంటే నేను గడ్డిపోచ కంటే తక్కువ వాడిని అని చెప్పుకుంటాడు. అంత నమ్రతతో అతను మిగతా వాడితో వ్యవహారం చేస్తారనమాట. ఆ రకంగా అతని గర్వానికి ఆస్కారం లేక ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు పోతాడు. ఎప్పుడైతే మన అహంకారము, దర్పము, గర్వం ఇవన్నీ ఉంటాయి అనుకోండి, మనకు పాకుడు రాడు, భక్తిలో ముందుకు మనం వెళ్ళలేము. 19th శ్లోకాలో మద్ధర్మణో గుణైరేతై పరిసంశుద్ధ ఆశయ పురుషస్యాంజ సాభ్యేతి శృతమాత్ర గుణం హిమాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మద్ధర్మణో గుణైరేతై పరిసంశుద్ధ ఆశయ పురుషాస్యాంజ సాప్యేతి శ్రుతమాత్ర గుణం ఈమాం.
శ్రీల ప్రపాదకు ఈ దివ్య లక్షణములనన్నింటినీ పూర్తిగా కలిగి ఉండి ఆ విధముగా చిత్తము పరిశుద్ధమైనప్పుడు నా నామము లేదా దివ్య గుణముల శ్రవణ మాత్రమున భక్తుడు శీఘ్రముగా ఆకర్షితుడగును. హరే కృష్ణ. మనం 2వ శ్లోకంలో 3వ శ్లోకంలో ఇక్కడ నేర్చుకున్నాం. భక్తుడు అనేవాడు ఏంటంటే భగవన్నామ గురించి గుణ విశేషాల గురించి వినాలన్న ఆసక్తి ఉంటాడు. ఆ ఆసక్తి ఎట్లా వస్తుంది అంటే ఇవన్నీ అన్నమాట. మనం చదువుకున్నటువంటి దివ్య లక్షణాలన్నీ కలిగి ఉంటాయి. తర్వాత అతని యొక్క ఆచార వ్యవహారాల వల్ల అతని మనసు పరిశుద్ధమవుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ మనలో ఉండే ఈ మలినాలు పోతాయో అప్పుడు భగవన్నామాన్ని వినాలి అన్న ఆ కోరిక మనలో వస్తుంది. భగవంతుడి నామం వైపు ఆకర్షితం అవుతాం. పెద్దవాడు ఒకటి చెప్తారు కదా, కంది బురదను మెచ్చుగా అని పన్నీరు మెచ్చున అని. అంటే అది ఉండే పరిస్థితుల్లో దాని ఆకర్షణ, దాని టేస్ట్ అంతా దాని మీద ఉంది. ఎప్పుడైతే హయ్యర్ టేస్ట్ మనకు ఉత్తమమైనటువంటి రుచి కలుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే వీటన్నిటి మించి మన మనసు భగవన్నామం గురించి, ఆయన లీలల గురించి వినాలన్న విషయంపై చాలా ఆకర్షితులైతాము. దాన్ని మనం ముందుకు సాగిస్తామన్నమాట. కాబట్టి మద్గుణ శృతి మాత్రేణ అంటే నా యొక్క గుణము, నామము, రూపం మొదలైన శ్రవణం చేయాలంటే, భక్తుడికి ఆకర్షణ కలగాలంటే అతను ఏంటంటే అన్ని శాస్త్రాలు చెప్పిన విషయాలను పాటిస్తూ తర్వాత అసత్సంగాన్ని అతను విడనాడి ఈ ఆ విధానాలు అంటే ఆచార్యులు చెప్పిన విధానాలు, శాస్త్రాలు చెప్పిన విధానాలు పాటిస్తే అప్పుడు తనలో ఉండే కల్మషాలు పోయి అతను నా గుణాల వైపు, దివ్య గుణాల వైపు ఆకర్షితుడవుతాడు. అదే మనం ముందుకు నేర్చుకున్నాం. శృణ్వతా స్వకథా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాన్ని విధినోతి సుహృత్సత. మన మనసులో ఉన్న అభద్రాలు ఎట్లా వెళ్తాయి అంటే భగవంతుడి గురించి వినాలి. భగవంతుడి గురించి వినాలి అంటే మనలో ఆసక్తి కలగాలి. ఆసక్తి కలగాలంటే మెల్లమెల్లగా మనలో ఉండే ఈ మలినాలు తగ్గుతూ ఆయన దాని పట్ల శ్రవణం పట్ల మనకి ఎక్కువ ఆసక్తి కలగాలి. నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నారు అంటే ఈ భక్తుడి యొక్క లక్షణాలు చెప్తూ యథావాతరథో ఘ్రాణం ఔరుంక్తే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేత ఆత్మానమవికారయత్. హరే కృష్ణ. మాతాజీ నేను చదవనా మాతాజీ? చదవండి. యథావాతరతో గ్రాణమావృంక్తే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేత ఆత్మానమవికారియత్. వాయువు గంధమును దాని ఉత్పత్తి స్థానము నుండి మోసుకొని పోయి శీఘ్రమే నాసికను చేర్చినట్లుగా భక్తి యోగ రతుడైన భక్తుడు సర్వత్రా సమముగా విలసిల్లి ఉన్న పరమాత్మని వెంటనే పొందగలడు. హరే కృష్ణ. ఇక్కడ జీవాత్మ గురించి, పరమాత్మ గురించి వ్యత్యాసం చెప్తున్నారు అనమాట. ఇక్కడ దానికి చక్కటి ఉపమానం శ్రీల ప్రభుపాదుల వారు శుకదేవ్ గోస్వామి కూడా చెప్పింది ఏంటంటే, ఏ రకంగా అయితే ఈ గాలి, వాయువు గంధాన్ని, వాసనను దాని ఉత్పత్తి స్థానం, ఉదాహరణకు చక్కటి మల్లెపువ్వు వాసన అనుకోండి, దాని ఉత్పత్తి స్థానం మల్లెపువ్వు. అక్కడి నుంచి ఆ సువాసన గాలి ద్వారా తీసుకొని వేరే ప్రదేశాలకు కూడా వెళ్తుంది అనమాట. ఆ వెళ్ళి వెంబడి అది ఎక్కడ చేరుతుంది? నాసికకు చేరుతుంది. అదే రకంగా ఎవరైతే భక్తిలో ఉంటాడో, ఎప్పుడు భక్తి యోగంలో నిమగ్నం అవుతాడో అటువంటి భక్తుడు భగవంతుడు ఏ రకంగా అయితే పరమాత్మ రూపంలో సర్వవ్యాప్తి అయినారో అతను ఎంబడే పొందగలుగుతాడు. అంటే ఒక చోటనే దొరుకుతాడని కాదు, అతను అన్ని చోట్ల భగవంతుడిని చూడగలుగుతాడు అనమాట. అందుకే 6th చాప్టర్ భగవద్గీతలో చెప్తుంది అదే, యుమా పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. ఆ భక్తుడు ఏంటంటే అన్నిట్లో భగవంతుని చూస్తాడు, భగవంతుడిలో అందరినీ చూస్తాడు అనమాట. ఎందుకు అంటే అతనికి తెలుసు ఈ జీవితం, ఈ ప్రతి జీవిలో కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో అంటే ఆయన విలసిల్లి ఉంటారని తెలుసు. ఇక్కడ శిలా ప్రభుపాద డిఫరెన్స్ చెప్తున్నారు. మనకు అంటే మన వ్యక్తిగత ఆత్మ, జీవాత్మకు ఏంటంటే ఒక్క దేహానికే పరిమితం ఉంటుంది. అది మనకేం జరుగుతుందో అదొక్కడే తెలుసు అనమాట. ఒకవేళ ఈ దేహానికి వ్యక్తిగత ఆత్మ కనుక అంటే జీవాత్మ సహకరించినప్పుడు, భగవంతుడు కూడా మనలో ఉంటాడు. భగవంతుడు కూడా మనలో ఉంటాడు. అంటే భగవంతుడు కూడా మనలో ఉంటాడు. అంటే జీవాత్మ కూడా భగవంతుడిలో
మనం ప్రమాదంలో పడతాం. కానీ ప పరమాత్మ మటు అట్లా కాదు. ఎందుకంటే అన్ని చోట్ల సర్వంలో ఆయన వ్యాపించి ఉన్నారు. నీలో ఉన్న వ్యక్తిగత ఆత్మ, నాలో ఉన్న వ్యక్తిగత ఆత్మ, అవి రెండిటికి ఏ, ఏకాభిప్రాయం రాకుండొచ్చు. కానీ భగవంతుడు అది ప్రతి దేహంలో ఆయన ఉండడం వల్ల ఆయనకు ఇంకా వేరే అపోజిషన్ అనేది లేదు. అవికారుడు, ఆయనకి ఎటువంటి వికారాలు లేవు అన్నమాట. తర్వాత భక్తి యోగం ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తిగత ఆత్మ లేకుంటే జీవాత్మ ఆ భక్తి యోగం పట్ల ఇష్టాన్ని పొందుతుందో, అప్పుడు క్రమక్రమంగా సాధన ద్వారా, నిరంతర భక్తి ద్వారా ఈ పరమాత్మ అన్ని చోట్ల ఉన్నారు, పరమాత్మ రూపంలో భగవంతుడు ప్రతి చోట ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంటుంది అనమాట. ఎవరికైతే కృష్ణ భావన భక్తి అనేది భక్తి యోగతుడైన వాడు, వాళ్ళు ఎట్లా ఉంటారంటే భక్త్యామా విజానాతి అని భగవద్గీతలో కృష్ణ భగవాన్ స్వయంగా చెప్పినట్టు, ఆయన భక్తుడు ఆ, ఏ ఎటువంటి అవగాహన ఉంటాడంటే పరమాత్మ రూపంలో ఉన్నారు, అట్లే ఆ పరమ పురుషుని రూపంలో కూడా భగవంతుడు స్థితమై ఉన్నాడన్న విషయాన్ని తన భక్తి ద్వారా తెలుసుకుంటాడనమాట. నెక్స్ట్ శ్లోకంలో ఈ పరమాత్మ గురించి ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు 19 నుంచి 20 శ్లోకాల్లో ఈ భక్తిని ఏ రకంగా మనం ఉపయోగించుకొని మన భక్తి భావనలో ముందుకు వెళ్ళి శుద్ధ భక్తిని అవలంబించుకుంటాము అన్న విషయాన్ని చర్చించడం జరుగుతుంది. 19, 20లో అది చదివేశాం. నెక్స్ట్ అహం అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థిత సదా తమవజ్ఞాయ మాం మత్యః కురుతేర్చ విడంబనం. హరే కృష్ణ. హరే కృష్ణ. మతే ప్రణాం చదవాలా? చదవండి. హరే కృష్ణ. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా తమవజ్ఞాయ మాం మత్యః కురుతేర్చ విడంబనం. అనువాద భాషలో ప్రభాతుంది. ప్రతి జీవుని అందు నేను పరమాత్మని రూపమున నిలిచి ఉన్నాను. ఎవరేని ఆ పరమాత్మ రూపమును ఉపేక్షించుచు లేదా తృణీకరించుచు మందిరమునందు శ్రీ విగ్రహారాధనమున నెలకొనినచో అది కేవలము అనుకరణ మాత్రమే కాగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. ఇక్కడ కూడా ఈ విషయాన్ని చాలా నిర్దిష్టంగా చెప్తున్నారు. అంటే అందరిలో ఉండే పరమాత్మ యొక్క రూపాన్ని ఉపేక్షిస్తూ, దాన్ని లెక్క చేయకుండా, దాని గురించి అవగాహన లేకుండా, కేవలం మందిరంలో ఉండే ఆ శ్రీమూర్తి లోపలనే భగవంతుడు ఉన్నాడు అని ఆయన అనుకుంటే అది కేవలం అనుకరణి అని చెప్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనకు తెలుసు ఈ సృష్టి జరిగింది. ఆ మహావిష్ణువు, గర్భోదకషాయ విష్ణు, క్షీరోదశాయ విష్ణు, గర్భోదకషాయ విష్ణు నుంచి ఈ మొత్తం ఈ సమస్త లోకాల యొక్క సృష్టి జరిగితే మళ్ళా భగవంతుడు క్షీరోదశాయ విష్ణు రూపంగా ప్రతి దాంట్లో వెళ్ళి దానికి జీవాన్ని ఇస్తారనమాట ఆయన. కాబట్టి అది తెలుసుకోలేని వాడు కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. వాడు ఎటువంటి వాడట అంటే భక్తి ప్రాక్టీస్ లో అధమ శ్రేణి, అంటే తక్కువ అనమాట, అన్నిట్లో తక్కువ శ్రేణి, తక్కువ శ్రేణిలో ఉన్నవాడు. ఎందుకు అంటే భగవంతుడిని అన్ని చోట్ల కాంచేవాడు విశుద్ధ భక్తుడు. ఎందులో చూసినా భగవంతుడిని చూసుకుంటాడు అనమాట. కానీ ఈ కొత్తగా నియోఫైట్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్ లో, అటువంటి అతను ఏంటి అంటే కేవలం ఆ విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడు, మిగతా వాటి గురించి అతనికి పట్టిలేదు అనమాట. అతన్ని అధమ తరగతిలో ఉన్న భక్తుడు అని చెప్పారు. ఇదైనాక నేను 3 శ్లోకాలు చెప్తాను మీకు. శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో ఈ ఉత్తమాధికారి అంటే ఎవరు, మధ్యమాధికారి అంటే ఎవరు, కనిష్కాధికారి ఎవరు, అంటే భక్తులు ఏ రకంగా వ్యవహరిస్తారు, వాళ్ళని దేనికి కారణంగా ఆ పేర్లతో పిలుస్తాం అనేది చక్కటి 3 శ్లోకాలు చెప్తారు అనమాట. అది తర్వాత చూద్దాం. ఇక్కడ ఏంటంటే భక్తుడు ఇంకోళ్ళకు గనక అంటే భగవంతుడి భక్తి ఏమో ఆరాధన చూపిస్తూ మిగతా వాళ్ళను అవహేళన చేయడము, వాళ్ళ మర్యాద ఇవ్వకపోవడము, ర్యాష్ గా ఉండడం, వాళ్ళలో ఉన్న పరమాత్మ, నీలో ఉన్న పరమాత్మ అతనిలో కూడా ఉన్నాడు, భగవంతుని అంశాలు అన్న విషయాన్ని తెలుసుకోకపోతే అటువంటి వాళ్ళను ప్రాకృతిక భక్తులు అంటారు అని శ్రీల ప్రభుపాద చెప్పారనమాట. అవన్నీ మనకి శ్లోకాల్లో వస్తాయి.
వీళ్ళు ఏంటంటే మామూలుగా భక్తుడు అనేవాడు ఏంటంటే ఏదైనా కూడా కృష్ణుని సంబంధంతోనే తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని మనకు బ్రహ్మ కృష్ణ చెప్పినప్పుడు, ఏ వస్తువైనా నాతో సంబంధం అయితే అది సత్యం, మిగతాది అది మాయా, షాడో అని చెప్పారనమాట. అంటే భగవంతునితో సంబంధం లేని వస్తువు ఏది నిజమైంది కాదు. కాబట్టి ప్రతిదీ కృష్ణ సంబంధ దృష్ట్యానే చూసుకోవాలి. చూసుకొని దాన్ని మళ్ళా భగవంతుడి సేవలో వినియోగించాలి. అది మనం చేయాల్సిన, ఒక భక్తుడు చేయాల్సిన పని. ఒకవేళ ఏంటి అంటే ఎవరైనా అమాయకులు, వాళ్ళకు దాని పట్ల అవగాహన లేదనుకోండి, అహంకారం కాదు అమాయకత్వం, తెలుసుకోకపోతే అప్పుడు ఏ భక్తుడైతే అన్ని చోట్ల పరమాత్మను చూడగలుగుతాడో అటువంటి వాడు ఈ భక్తుడికి సహాయం చేసి దయతో అతనికి భగవత్ విషయాన్ని చెప్పాలి. తర్వాత అతనికి ఉండే ప్రతి మనిషికి భగవంతుడు కొన్ని 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 విశేష లక్షణాలు ఇస్తారు. అంటే కొన్ని క్వాలిటీస్, కొన్ని ఆర్ట్ కానీ, కొన్ని బాగా పాడగలిగి ఉంటాడు, కొందరు డాన్సెస్. అటువంటి వాటిని భగవత్ సేవలో ఎట్లా ఉపయోగించాలో అది మార్గదర్శకత్వం చేస్తాడు ఈ ఉత్తమ భక్తుడు అన్నమాట. కాబట్టి అతను ఏంటి అంటే కేవలం మనుషులే కాదట, ప్రతిదాన్ని కూడా భగవత్ సేవకు ఏ రకంగా ఉపయోగించాలో తెలిసిన వాడే ఉంటాడు అని 21 శ్లోకాల్లో చెప్తున్నారు. 22 చేసి ఆపేస్తా నేను, ఎందుకంటే ఆ 3 శ్లోకాలు చేద్దాం మనం. 22లో యో మాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం హిత్వార్చాం భజతే మౌఢ్యాత్ భస్మనీయేవ జ్యోతిసః. భస్మన్యేవ జ్యోతిసః ఎట్లా అని చదివినా పర్వాలేదు, హరే చదవండి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యో మాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం హిత్వార్చాం భజతే మౌఢ్యాత్ భస్మన్యేవ జుహోతి సహ. మందిరం నందు శ్రీ విగ్రహమును ఆరాధించుచున్నను పరమాత్మని రూపమున భగవానుడు జీవ హృదయములందు నెలకొని ఉన్నాడని ఎరుగని వాడు నిక్కముగా మూఢుడే. బూడిదయందు ఆహుతులు నొసగువానిచో అతన్ని పోల్చవచ్చును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే ప్రతి జీవిలో కూడా ఒకటి భగవత్ సంబంధమైనటువంటి జీవాత్మ ఉంటుంది. ఇదే కాక మళ్ళీ భగవంతుని పరమాత్మ కూడా మనలో ఉంటారు. అందుకే ఎప్పుడు ఆచార్య చెప్తారు కదా, ఒక చెట్టుతో పోలిస్తే రెండు చిలుకలు, రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి కర్మ ఆచరిస్తుంది, ఇంకో పక్షి చూస్తుంది. అదే మన జీవాత్మ పరమాత్మలు అనమాట. అయితే ఈ విషయం తెలియని వాళ్ళు ఏంటి అంటే ఆ ప్రారంభ దశలో వాళ్ళు భగవంతుడు తమలోనే ఉన్నాడు అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు. అటువంటి వాళ్ళను శ్రీల ప్రభుపాద ఏమంటున్నారంటే వాళ్ళు తమో గుణంలో ఉన్నవారు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇన్ని రకాల జీవుల్లో భగవంతుడు ప్రతి దాంట్లో కూడా ఆత్మలో పరమాత్మ రూపంలో ఆయన నిల్చున్నారు. 84 లక్షలు కదా మనం నేర్చుకుంది, అన్నిట్లో కూడా జీవాత్మ పరమాత్మ ఉన్నారనమాట. ఎందుకు అంటే ఈ జీవాత్మ కూడా అది సపరేట్ కాదు. మమేవాంశో ఏం చెప్పారని, మమేవాంశో జీవలోకి. కాబట్టి ఈ జీవాత్మ కూడా భగవంతుని యొక్క అంశే. తర్వాత నాది అన్న భావనతోటి తన వల్ల సృష్టించబడిన ప్రతి జీవిలో భగవంతుడు జీవిస్తున్నాడు అనమాట. ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతే ఎంత ధార్మిక జీవితం గడుపుతున్నప్పటికీ జీవాత్మ పరమాత్మల గురించి తెలుసుకునేవాడు తమ గుణానికి చెందినవాడు శ్రీల ప్రభుపాద చెప్తూ, ఇది ఎవరైనా ఈ బేసిక్ థింగ్, ప్రాథమిక విషయాన్ని తెలుసుకోకపోతే వాడు ఎన్ని చేసినప్పటికీ కూడా దాన్ని దేంతో పోలుస్తున్నారంటే నెయ్యిని అగ్నిలో వేసే బదులు నెయ్యిని బూడిదలో వేసినట్టు ఆ పని అని చెప్తున్నారు. అంటే అగ్నిలో వేస్తే ఆ నెయ్యి అగ్ని ప్రజ్వలించేందుకు ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైతే అగ్ని చల్లారిపోయి బూడిదవుతుందో దాంట్లో వేస్తే నెయ్యి అది వ్యర్థమవుతుంది. అదే రకంగా అవగాహన లేకపోతే అతను ఏదో భక్తిని అనుష్ఠానం చేస్తున్నా అనుకున్నప్పటికీ కూడా అది వృధా అని. ప్రతి ఒక్కళ్ళను
భగవంతుడు అందులో వాళ్ళలో ఉన్నాడన్న విషయం తెలుసుకుంటూ గౌరవిస్తూ హింసలు చేయకుండా ఆ ఆ రకంగా జీవి ప్రవర్తించాలి అని చెప్తున్నారు అనమాట. లేకపోతే ఏమవుతుందంటే మనలో ఉండే పాశవిక లక్షణాలు ఎక్కువైపోతాయి. దానివల్ల మనం ఈ వేరే జంతువులకు వేరే జీవులకు నష్టాన్ని కష్టాన్ని కలిగేద్దన్న భావనలు నశించడం వల్లనే ఎక్కడ చూసినా ఈ బుచ్చర్ హౌసులు ఎక్కువైపోతున్నాయి, మాంస విక్రయశాలలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే మనలో ఆ భూత దయ మారిపోతుంది, దాంట్లో కూడా భగవంతుడు ఉపస్థితి అవుతున్నాడన్న జ్ఞానం మనలో నశించడం వల్ల ఈ రకంగా జరుగుతుంది అనమాట. ఒక్కసారి ఈ 3 శ్లోకాలు చదువుకొని ఇంకా టైం ఉంటే మళ్ళీ ఇంకో 23 పోదాం. ఇది ఎక్కడ అంటే 11వ అధ్యాయంలో 11వ స్కందంలో 2వ అధ్యాయంలో 3 శ్లోకాలు వస్తాయి అనమాట. అవి ఏంటంటే యోగేంద్రుడు ఆయన నిమి చక్రవర్తి చెప్తారనమాట. దాంట్లో ఫస్ట్ ఏమన్నారంటే సర్వభూతేషు పశ్చాత్ భగవద్ భావం ఆత్మనః భూతాని భగవతి ఆత్మని ఏష భాగవతోత్తమ. అంటే ఎవరైతే భాగవతోత్తముడు అంటే ఎవరైతే భక్తిలో చాలా వృద్ధి చెందిన వాడు ఉంటాడో ఆయనే ప్రతి ఒక్క ఆ ఆత్మను భగవంతుని యొక్క శ్రీకృష్ణుని యొక్క అంశాలుగానే చూస్తారు. తర్వాత ఇంతకుముందు మనం అయోమా పశ్యతి లాగా ప్రతిదీ ఆయన సంబంధంతోనే చూస్తుంటారు. తర్వాత ఇవన్నీ కూడా భగవంతుని నుంచే ఉద్భవించిన విషయాన్ని అతను తెలుసుకుంటాడు. అది ఉత్తమాధికారి లక్షణం. ఇక మధ్యమాధికారి ఏం చేస్తాడంటే ఈశ్వరే తద్ అధీనేషు బాలిశేషు ద్విషత్సుచ్చ ప్రేమ మైత్రి కృపోపేక్ష యః కరోతి స మధ్యమ. ఈ మధ్యమాధికారి సెకండ్ టైప్ అనమాట. అతను ఫస్ట్ క్లాస్ డివోటీ అయితే ఇది సెకండ్ క్లాస్ డివోటీ. అతను ఏంటి అంటే అతని భగవంతుడి పట్ల ప్రేమ ఉంటుంది. తర్వాత మిగతా భక్తులతో చాలా స్నేహశీలిగా ఉంటాడు. తర్వాత ఎవరైతే భగవంతుడు తెలియదో వాళ్ళ పట్ల కరుణ కూడా కలిగి ఉంటాడు అనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అతనికి ఉత్తమాధికారికి డిఫరెన్స్, ఉత్తమాధికారి అందరినీ ఆదరిస్తే ఇతను మటుకు భగవద్వేషుల దగ్గరికి వెళ్ళాడనమాట. వాళ్ళ పట్ల ఎటువంటి కరుణ గాని స్నేహం కానీ చూపడు. భగవంతుని ద్వేషించిన వాళ్ళను అతను ద్వేషిస్తాడు. అది మధ్యమాధికారి లక్షణం. తర్వాత ఈ అందరిలో గ్రేట్ ఎవరంటే ఈ మొదట కనిష్టాధికారి నియోఫైట్. ఇతను ఏం చేస్తాడంటే అర్చాయాం ఏవ హరయే పూజామిహ శ్రద్ధయేహతే నతత్ భక్తేషు చాన్యేషు స భక్త ప్రాకృత స్మృత. ఇక్కడ అతను ఏంటి అంటే చాలా శ్రద్ధగా భగవంతుని ఆరాధిస్తుంటాడు అనమాట ఆలయాల్లో. అంతేకాని వేరే భక్తుల పట్ల గాని వేరే వ్యక్తుల పట్ల గాని అతనికి సరి అయినటువంటి ఆదరాన్ని చూపించాడు. అతని ప్రవర్తన వాళ్ళతో సరళంగా ఉండదన్నమాట. అటువంటి వాళ్ళను ప్రాకృత భక్త అంటారు. అతను ఏంటంటే మెటీరియలిస్టిక్ డివోటీ అని చెప్పారు శ్రీల ప్రభుపాద ట్రాన్స్లేషన్ లో. అతని భౌతిక పరమైన ఆ లెవెల్లోనే ఉన్నాడు కాబట్టి అందరినీ గౌరవించే స్థితికి అతను ఇంకా రాలేదనమాట. గుళ్ళకు వెళ్తాడు, పూజ చేస్తాడు, చాలా శ్రద్ధగా ఆఫర్ చేస్తాడు, ఆయన హుండీలో డబ్బులు వేస్తారు, అన్నీ చేస్తారు. కానీ మళ్ళా మిగతా వ్యక్తుల్ని ఆ రకంగా ఆదరించడం గౌరవించడం వాళ్ళు చేయరనమాట. అటువంటి వాళ్ళని అందుకే భక్తి స్థాయిలో అందరిలో తక్కువ అనమాట, కనిష్టాధికారి అంటారు. అతన్ని నియోఫైట్ అని. ఈ రకం 3 రకాలైన డివోటీస్ గురించి మనం ఇప్పటిదాకా ఈ చాప్టర్స్ చదువుతున్నాము. తర్వాత ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మంచి భక్తుడు, శుద్ధ భక్తుడు, అడ్వాన్స్ డివోటీ ఎలా ఉంటాడంటే ప్రతి దాంట్లో భగవంతుని చూస్తాడు కదా. దానికి ఒక చక్కని వృత్తాంతము నామదేవు మహారాష్ట్రలో. అతను సంత్ అనమాట. అయితే ఒకసారి చపాతీలు చేసుకుని ఇంకా భోంచేద్దానికి కూర్చుంటారు. వాళ్ళు కూర్చునే ముందు ఏంటంటే ఒక కుక్క వచ్చి చపాతి తీసుకొని పరిగెత్తుంటది. నామదేవు దాన్ని ఒక నేతిది పావు పట్టుకొని పరిగెత్తుంటాడు. స్వామి స్వామి ఉండు, నేను రొట్టె మీద నేను నెయ్యి వేయలేదు అంటే అక్కడ అతను కుక్కను చూడట్లేదు,
భగవంతుడు వచ్చి చిన్ని కృష్ణ గనక వెన్న తీసుకొని పరిగెత్తిపోయినట్టు ఆయన తన చపాతి తీసుకొని పరిగెత్తుతున్న భావనతో నేతిపావు తీసుకొని పరిగెత్తున్నాడు అనమాట. దాని మీద నెయ్యి లేదు, అది సుఖా రొట్టి అని. అంటే వాళ్ళ భావనలో ప్రతి దాంట్లో కూడా భగవంతుని ఆ రకంగా చూడగలుగుతారనమాట. అందుకే వాళ్ళు ఉత్తమాధికారులు అయ్యారు. ఈ మనకి భక్తి మార్గంలో మనం చేసే ఈ అంగాల గురించి మళ్ళీ ఒక్కసారి చదువుతున్నాం. 15వ శ్లోకాల్లో ఏమన్నారు? స్వధర్మాన్ని స్వార్థం కోసం స్వార్థ ఫలితాల కోసం కాకుండా భగవంతుని ప్రీతి కోసం మనం మన స్వధర్మాన్ని పాటించాలి. తర్వాత భక్తిని ఎప్పుడు నిత్యం కూడా పాటిస్తూ, తర్వాత హింసను ఎంత మటుకు అవసరమో అంత మటుకే చేస్తూ మనం చాలా జాగ్రత్తగా మన భక్తిని సాగించాలి. 16వ శ్లోకంలో భగవంతుని చూడడము, భగవంతుని అర్చించడము, తర్వాత ఆయనకు శాస్త్రాంగం నమస్కారం అంటే 9th చాప్టర్లో మన్మనామ వద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, అట్లా ఈ 4 రకాలు చేయమన్నాడు. నాకు భక్తుడిగా నన్ను మనసులో తలుచుకో, నాకు నమస్కారం నాకు అట్లా ఇక్కడ కూడా చేయాలన్నమాట. భగవంతుడి ముందు చూడడము, ఆయన తాకడము, తర్వాత పూజించడము, తర్వాత ఆయనకు నమస్కారాన్ని అర్పించడం చేయాలి. తర్వాత ఏది చేసినా కూడా వైరాగ్యంతో, అంటే అటాచ్మెంట్ కాకుండా, భక్తి చేసినా కూడా దాని నుంచి నేను ఆశించకుండా ఒక రకమైనటువంటి వైరాగ్యంతో, తర్వాత శాంతంగా, ఓపికగా, ధైర్యంగా చేసే వాళ్ళను మనం ఆధ్యాత్మిక పరమైనటువంటి పురుషులు అని చెప్పొచ్చు అన్నారు. 17వ శ్లోకంలో మధ్యమాధికారి గురించి మాట్లాడు. మధ్యమాధికారి ఏంటి? అతను ఆచార్యులను గౌరవిస్తారు. తర్వాత ఎవరైతే ఇంకా ప్రారంభ దశలో ఉంటారో దీనిలో వాళ్ళ పట్ల కరుణ చూపిస్తారు. తర్వాత తమ సమకాలీనులతో చాలా స్నేహపూరితంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. అన్ని కర్మల్ని అతను ఏంటి అంటే ఆచరించినప్పుడు చాలా ఇంద్రియ నిగ్రహంతో, తర్వాత విధిపూర్వకంగా అతను నిర్వర్తిస్తాడు. 18వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఆధ్యాత్మిక విషయాలు శ్రవణం చేయడము, తర్వాత భగవంతుని యొక్క దివ్యనామాల్ని కీర్తించడము, తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్ బిహేవియర్ అంటే కపటం లేకుండా నిష్కపటంగా సరళంగా వ్యవహరించడము, భక్తులతోటి సెయింట్లీ పుణ్యపురుషులతోటినే కలిసి జీవనం చేయడము, తర్వాత మనలో ఉండే ఆ మిథ్యాహంకారాన్ని కోల్పోవడం. ఇవన్నీ మనం భక్తిలో చూసే అంగాలన్నమాట. 19-20లో ఏంటి అంటే ఈ అంగాల్ని ఏ రకంగా భక్తిలో మనము ఉపయోగిస్తూ శుద్ధ భక్తి లెవెల్కి ఎట్లా వెళ్ళొచ్చు. దాంట్లో ఈ 15, 16, 17, 18 శ్లోకాలు చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తుంటే అప్పుడు వీళ్ళ ఆ పరివర్తన వచ్చి భక్తి ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళలో భగవంతుని యొక్క నామగుణ విశేషాలు వినాలన్న ఆసక్తి చాలా విపరీతంగా వచ్చేసింది. అప్పుడు అన్య విషయాల మీద అతనికి ఆసక్తి తగ్గిపోతుంది. అది చెప్తూ ఆ భక్తి ఎలా వస్తుంది అంటే ఒక వాయువు సుగంధాన్ని తీసుకొని దాని స్థానం నుంచి మిగతా నాసికకి ఏ రకంగా మోసుకొస్తుందో అదే రకంగా మనలో ఉండే ఈ భక్తిని భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. వాయువు గంధాన్ని మోసినట్టు మన భక్తి భావనలు మన భావనల్ని భక్తి భగవంతుడికి అందజేస్తుంది. దీంట్లో ఏం చెప్పారంటే భక్తి చేసినప్పుడు కూడా కొన్నిసార్లు మనము తప్పులు చేస్తాం. తప్పులు ఎందుకు చేస్తామంటే కొన్నిసార్లు వైష్ణవ అపరాధం చేయడం వల్ల మన భక్తి జీవితం ఎందుకు కుంటు పట్టుతుంది, ఎందుకు అనుకున్న రకంగా ముందు సాగట్లేదు అంటే తెలిసి తెలియకుండా మనం వైష్ణవుల పట్ల చేసే అపరాధాలు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఏంటంటే దాన్ని ఒకసారి మన ఎదురుకు అయిపోయింది అనుకుంటా. ఈ మదమెక్కిన ఏనుగులు పొలాల్లోకి వెళ్తే ఎట్లా నాశనం అయిపోతాయో పొలాలు, అదే రకంగా మన సాధన మన భక్తి అంతా కూడా వైష్ణవ అపరాధం చేస్తే మొత్తం అవి నశించబడతాయట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ కేవలం భక్తులే కాదు అన్ని ప్రాణుల్ని కూడా మనము గౌరవించాలి అని చెప్తారనమాట. 21 నుంచి 27 దాకా మనకు వచ్చే అడ్డంకులు, భక్తి సాధనలో వచ్చే అడ్డంకుల్ని ఎలా తొలగించాలి. ఎందుకు అడ్డంకులు అంటే మనం తెలియక చేసే ఈ వైష్ణవ అపరాధాలు.
వైష్ణవ అపరాధాలు మన పూజల్లో కానీ మన వ్యవహారాల్లో కానీ మనకు తెలిసి తెలియ చేసే అపరాధాలు మన భక్తికి బ్రేక్లు పడుతుంటాయి అన్నమాట. అది దాని గురించి మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ మనం ఇది నేర్చుకున్నాం. ఎవరైతే భగవంతుడి భక్తి చేస్తూ పూజ చేస్తూ అదే ఎదురున్న జీవులు కూడా భగవంతుడు స్థితమై ఉన్నాడు అని తెలుసుకోకపోతే అది అతను చేసే భక్తి వృధా అని ఇలా కపిల దేవుడు చెప్తాడు. అదే రకంగా ఆ భక్తుడు గనుక ఎప్పుడైతే భక్తిలో నిమగ్నమై ఉంటాడో ఎంబడి అతను భగవంతుని పొందగలుగుతాడని చెప్తారు. తర్వాత ప్రతి జీవిలో కూడా నేను పరమాత్మ రూపంలో ఉన్నాను, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనే దానికి అదొక మంచి ఉదాహరణ. ఏంటంటే ప్రతి సృష్టింపబడిన జీవిలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఆయనే ఉన్నారనమాట. ఎవరైతే పరమాత్మ కేవలము భగవంతుడు కేవలం విగ్రహంలోనే ఉన్నారు, మీ అన్ని జీవుల్లో లేరని తెలుసుకుంటే అది మటుకు అది ఇమిటేషన్ అని చెప్పారనమాట. అక్కడ అనుకరణ, విడంబనం అంటే అనుకరణ, విగ్రహారాధనం అనుకరణ అని చెప్పారు. విగ్రహారాధన చేస్తూ మందిరంలో భగవంతుడు అందరిలో పరమాత్మ రూపంలో ఉన్నాడని తెలుసుకోకపోతే, ఆ రకంగా అతను ప్రవర్తించకపోతే అది కేవలం అనుకరణనే అవుతుంది అన్నారు. అంటే దాని ప్రయోజనం ఏముండదు అనమాట. 22 శ్లోకాల్లో ఇదే అనమాట. ఎవరైతే భగవంతుని ఉనికి అందరిలో పరమాత్మ రూపంలో ఉందని తెలియకపోతే అతను చేసే ప్రయత్నాలని బూడిదలో పోసిన నెయ్యి లాంటిదే అని చెప్పారనమాట. 23వ శ్లోకాలు ఏంటంటే నాకు వందనాలు అర్పించి, అంటే నన్ను భక్తి చేస్తున్నప్పటికీ కూడా మిగతా వాళ్ళను భేద బుద్ధితో చెప్పలేదు. స్టార్ట్ చేస్తే దాని గురించి చెప్తున్నా. అట్లాంటి వాళ్ళు ఏంటంటే వాడికి మనశ్శాంతి అనేది ఉండదు. ఎందుకు? అందరితో ఏదో రకమైన వైరం, అందరిలో భగవంతుడిని చూడలేదు, భక్తి చేస్తున్నాడు కానీ మిగతా వ్యక్తులతోటి సరి అయినటువంటి ప్రవర్తన లేదు. అటువంటి వాడికి ఏంటి అంటే మానసికంగా శాంతి అనేది ఉండదు అనమాట. ఆ విషయాన్ని 23వ శ్లోకంలో చెప్పారు. దాన్ని కూడా చేసి మనం ఆపేద్దాం, ఇంకా 10 నిమిషాలు ఉంది కదా. ద్విషతః పరకాయే మాం మానినో భిన్న దర్శినః భూతేషు బద్ధవైరస్య నా మనశ్శాంతి మృచ్చతి. మాతాజీ 3:30 అయింది టైం. నో ప్రాబ్లం, ఇది ఒకటి చేసి ఆపేస్తాం. యా, చదువు, నువ్వే చదువుతల్లి. హరే కృష్ణ. ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య న మనశ్శాంతి మృచ్చతి. నాకు వందనములు నర్పించినను ఇతర దేహములను ద్వేషించువాడు భేదబుద్ధి గలవాడై మానసిక శాంతిని పొందకుండును. ఇతర జీవుల ఎడ అతడు బద్ధవైరమును కలిగి ఉండుటే అందులకు కారణము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. నా పూజ చేస్తున్నప్పటికి కూడా వేరే వాళ్ళని ద్వేషిస్తూ శత్రుత్వం కలిగి ఉండడం, తర్వాత వీటి వల్ల ఏంటి అంటే ఈ ద్వేషత్వం శత్రుభావం ఉండడం వల్ల మనకు సుఖానుభూతి లభించదు. ఎప్పుడైతే మలినాలు ఉంటాయో దాని యొక్క స్వచ్ఛతను మనము ఎంజాయ్ చేయలేము. కాబట్టి ఏంటంటే భక్తుడు అనేవాడు ఎప్పుడు కూడా ఇటువంటి 2 భావాలకు అతీతంగా ఉండాలి. దేహ ఉపాధులు అంటే నేను ఇది వాడది అన్న విషయం కాకుండా కేవలం భగవంతుని యొక్క ఉనికిని మనం అది ఆధారంగా పెట్టుకొని భగవంతుని సన్నిధిలో భగవంతునే మనం అనుభవించాలి, ఆయన్ని చూడాలి. అది విశిష్ట భక్తి తీసేదనమాట. దేవుడు ఈ మనం దేహపరమైనటువంటి ఈ భేదాలను ఇవన్నీ చూసేది కేవలం మామూలు సాధారణ జీవి, కానీ భక్తులు ఎప్పుడూ దాన్ని వాళ్ళు అవాయిడ్ చేస్తారు అనమాట. వాళ్ళు చూసేది కేవలం అందులో ఉన్న పరమాత్మనే అని చెప్పుకుంటూ అటువంటి భావన కలిగిన వాళ్ళు. కాబట్టి ఈ శుద్ధ భక్తులు ఏం చేస్తారు అంటే ఎవరైతే మనం బద్ధజీవులమయ్యి మన జీవితంలో అనేక కర్మలకు లోబడి ఇక్కడ బాధపడుతున్నామో మనల్ని ఉద్ధరించేందుకు వాళ్ళు ఏం చేస్తారు అంటే మన దగ్గరికి వాళ్ళు వస్తారన్నమాట. భగవంతుని యొక్క సందేశాన్ని తీసుకొని ఇది కాదు నా దగ్గరికి వచ్చేసేయి, మన లాస్ట్ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అట్లా భగవంతుడు చెప్పిన అన్ని సందేశాలు తీసుకొని మన లాంటి బద్ధజీవుల దగ్గరికి వెళ్ళి కొంతమందిలో కృష్ణ చైతన్యాన్ని పెంపొందించి భగవద్భక్తి పెంచుతారు. కాబట్టి అటువంటి భక్తుల యొక్క జీవితం సఫలమవుతుంది అని చెప్పి
కేవలం అది మానవులకే అవుతుంది, మానవేతర జీవుల్లో అది ఉండదు. ఎందుకంటే ఆ కాన్షియస్ ఉండదు. ఆహారం, నిద్ర, భయమైతున్న అన్ని చేస్తారు, కానీ ఈ ఈ యొక్క చేతన అనేది వాళ్ళకి లేదు. కాబట్టి ఈ చేతనను ఉపయోగించి అందరినీ భక్తులుగా చేస్తే అది మానవ సంఘానికే వీలవుతుంది అని చెప్తున్నారు అనమాట. అని చెప్పి వేరే వాళ్ళని కూడా చేసేందుకు ఈ కృష్ణ భక్తి చేయొచ్చు అని ఆయన ఉదాహరణ అనేది ఆ శివసేన యొక్క కుక్క గురించి చెప్తారు. చైతన్య చరితామృతలో ఆ వృత్తాంతం వస్తుంది. అది రేపు ఒకసారి చెప్పుకుంటూ వేరే దానికి వెళ్దాం అనమాట. అందుకని ఏంటంటే ఆ భావన ఉన్నప్పుడు మనము జీవహింస కూడా చేయలేము. జీవహింస చేయలేము, ఇంకోళ్ళను మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా బాధ పెట్టలేము. అన్య దేహాల పట్ల ద్వేషము, ఇతరుల పట్ల శత్రుభావం, ఈ రెండు త్యజిస్తారు. కాబట్టి భగవంతుణ్ణి వాళ్ళు ఎప్పుడూ ఏకాగ్రతతో భగవంతుని ధ్యానిస్తూ ఆ భగవద్భక్తిని మిగతా వాళ్ళకి పంచే ప్రయత్నాలు చేస్తారనమాట. హరే కృష్ణ. ఇక్కడితో ఈరోజు క్లాస్ ఆపేద్దాం. నేను ఉరుకుతున్నా, నాకు ఎక్కడో మనసులో కొంచెం వెళ్తుంది, బట్ ఇట్స్ ఓకే. తర్వాత మళ్ళీ చదువుకుందా. యా, శ్రీమద్ భాగవతానికి జై. ఇవన్నీ మనలో ఉండే మలినాలు. రేపు అది కూడా వస్తుంది. ఒకటి మర్యాద చేయకపోవడము, రెండు అనుకోవడం, ద్వేషించడం, మూడు విమర్శించడం. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మన భక్తి జీవనంలో వచ్చే అడ్డంకులు సృష్టిస్తాయి అని చెప్తున్నారు అనమాట. తర్వాత 25 నుంచి 27 శ్లోకాల్లో వాటికి నివారణ ఏంటో కూడా కపిల భగవానుడు మనకు చెప్తున్నారు. హరే కృష్ణ. ఓకే తల్లి, ఆపే రికార్డింగ్.